మీ చేతికి ఒక 2 ఫోన్స్ ఇచ్చా. ఈ 2 కూడా సేమ్ స్పెసిఫికేషన్స్ వస్తున్నాయి. డిస్ప్లే సేమ్ ఉంటుంది, సేమ్ ప్రాసెసర్, సేమ్ కెమెరాస్, అంటే కెమెరా మెగాపిక్సెల్ సేమ్ ఉంటుంది, కెమెరా సెన్సార్లు సేమ్ ఉంటాయి, అండ్ బ్యాటరీ కూడా సేమ్ ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది, సేమ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బ్రాండ్ కూడా ఏం చేంజ్ అవ్వదు, సేమ్ బ్రాండ్ నుంచి వస్తుంది. అయితే ఈ రెండింటిలో ఒకటే డిఫరెన్స్ ఏంటంటే ఒకటి ఫ్లాట్ డిస్ప్లేతో వస్తుంది, ఒకటి కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. ఈ 2 ఫోన్స్ మీ చేతిలో పెడితే ఏది పిక్ చేసుకుంటారు? నాకు కింద కామెంట్స్లో చెప్పండి. ఫ్లాట్ తీసుకుంటారా, కర్వ్డ్ తీసుకుంటారా? ఒకవేళ మీరు కర్వ్డ్ తీసుకునేటంటే మీకు ఇక్కడ 2 అడ్వాంటేజెస్ ఉంటాయి. ఒకటి, డిస్ప్లేలో బెజల్స్ అనేవి మీకు కనిపించవు అనమాట. లైక్ ఫ్లాట్ డిస్ప్లే చూసుకుంటే 4 పక్కన మీకు క్లియర్గా బెజల్స్ కనిపిస్తూ ఉంటాయి, బార్డర్ కనిపిస్తూ ఉంటుంది. అదే మీరు కర్వ్ డిస్ప్లే చూసుకుంటే పైన కింద ఆ బెజల్స్ బార్డర్ కనిపిస్తుంటుంది, కానీ లెఫ్ట్ రైట్లో మీకు ఆ బార్డర్ అనేది అంత క్లియర్గా కనిపించదు. ఎందుకంటే డిస్ప్లే అనేది కొంచెం సైడ్కి బెండ్ అయి ఉంటుంది కాబట్టి ఆ బెజల్స్ అనేవి లోపలికి వెళ్ళిపోయి ఉంటాయి. సో మీరు ఫ్రంట్ నుంచి ఇట్లా ఫోన్ చూసేటప్పుడు సైడ్స్ అసలు బెజల్స్ ఉన్నట్టే అనిపించదు. నేను సినిమా చూస్తుంటే ఒక ఫుల్ వ్యూలో సినిమా చూస్తున్న ఫీలింగ్ వస్తుంది, పెద్ద స్క్రీన్ వాడుతున్న ఫీలింగ్ వస్తుంది. బట్ దీనిలో మీకు ఫ్లాట్ డిస్ప్లేస్లో ఆ ఫీలింగ్ రాదు. అలాగే మీ కర్వ్ డిస్ప్లేస్ కొంచెం ప్రీమియం ఫీలింగ్ ఇస్తాయి. లైక్ మీరు ఈ 2 ఫోన్స్ తీసుకెళ్ళి ఎవరికైనా అన్నోన్ పర్సన్, వాళ్ళకి అసలు టెక్నాలజీ మీద అంత ఐడియా లేదు అనుకునే ఒక పర్సన్కి ఇస్తే ఈ 2 ఫోన్ల ప్రైజెస్ గెస్ చేయండి అని చెప్తే ఖచ్చితంగా ఫ్లాట్ డిస్ప్లే కన్నా కర్వ్ డిస్ప్లే ఉన్న ఫోన్కి ఒక 10,000 ఎక్స్ట్రా ఉండొచ్చనే చెప్తారు. ఎందుకంటే ఇది చేతిలో పట్టుకున్న యూజ్ చేస్తున్న కొంచెం ప్రీమియం ఫోన్ యూజ్ చేస్తున్న ఫీలింగ్ ఉంటుంది. బట్ ఫ్లాట్ డిస్ప్లేలో మీకు ఆ ఫీలింగ్ ఉండదు. ఈ 2 మీకు అడ్వాంటేజెస్ కర్వ్ డిస్ప్లేలో, మిగతావన్నీ డిసడ్వాంటేజెస్. మెయిన్ డిసడ్వాంటేజెస్ ఏంటంటే సేఫ్టీ అనేది మీకు కర్వ్ డిస్ప్లేస్లో అస్సలుగా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫ్లాట్ డిస్ప్లే ఇలా పడింది అనుకోండి, లేదంటే ఇలా వెనక నుంచి పడింది, లేదంటే సైడ్ నుంచి పడింది, లేదా కింద నుంచి పడింది, మీకు డ్యామేజ్ అనేది మోస్ట్లీ స్క్రీన్కి డ్యామేజ్ అవ్వదు. చుట్టూ ఫ్రేమ్ ఉంటుంది కాబట్టి మీకు డిస్ప్లేకి మోస్ట్లీ డ్యామేజ్ అనేది అవ్వదు. బట్ కర్వ్ డిస్ప్లేకి వచ్చేసరికి మీకు డిస్ప్లే అనేది సైడ్స్ కూడా ఉంటాయి కాబట్టి మీకు ఫోన్ ఇలా పడ్డా ఎక్కువ శాతం డిస్ప్లే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కేసెస్ కూడా ఫ్లాట్ డిస్ప్లే ఫోన్స్కి ఫుల్ కేసు ఉంటుంది, చుట్టూతా కేసు వచ్చేస్తుంది, కొంచెం ప్రొటెక్షన్ ఎక్కువ ఉంటుంది. అదే మీరు కర్వ్ డిస్ప్లే కేసెస్ చూస్తే కట్ కేసులు ఉంటాయి అనమాట. సైడ్స్ మీకు ఓపెన్ ఉంటాయి, ఇటు లెఫ్ట్ రైట్ ఓపెన్ కేసెస్ ఉంటాయి. సో దీనివల్ల ఏంటంటే కేసు వేసినా కూడా మీకు ఫోన్ పడిందంటే సైడ్స్ ప్రొటెక్షన్ ఉండదు, డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇది మేజర్గా సేఫ్టీ అనేది మీకు కర్వ్ డిస్ప్లేలో చాలా తక్కువ ఉంటుంది. అండ్ అలాగే టెంపర్ గ్లాసెస్, మీకు బయట ఫ్లాట్ డిస్ప్లే ఫోన్స్కి టెంపర్ గ్లాసెస్ కానీ ప్రైవసీ ప్రొటెక్షన్స్ కానీ ఈజీగా దొరుకుతాయి. అదే మీరు కర్వ్ డిస్ప్లేస్ చూస్తే మీకు అంత ఈజీగా బయట మార్కెట్లో దొరకవు. ఎక్కువ శాతం యూవీ గ్లాస్లు వేస్తూ ఉంటారు, బట్ యూవీ గ్లాస్ అంత సేఫ్ కాదు. గ్లూ అంతా ఈ పోర్ట్స్లోకి, ఇయర్ పీస్లోకి వెళ్ళిందంటే అనవసరంగా ఫోన్ డ్యామేజ్ అవుతుంది. సో అలా కాదు, నార్మల్ టెంపర్ గ్లాస్ లేదంటే నార్మల్ స్క్రీన్ ప్రొటెక్టర్ వేసుకోవాలి అంటే మీకు ఆన్లైన్లో చాలా హెవీ ప్రైజెస్ ఉంటాయి. ఫ్లాట్ డిస్ప్లేతో కంపేర్ చేస్తే కర్వ్ డిస్ప్లేకి టెంపర్ గ్లాసెస్ కానీ స్క్రీన్ గార్డ్స్ కానీ చాలా ప్రైస్ ఉంటాయి, అండ్ దొరకడం కూడా చాలా కష్టం. ఈవెన్ రిపేర్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చూపిస్తా. ఐక్యూలో మీకు గుర్తుందో లేదో ఐక్యూ Z9 అండ్ ఐక్యూ Z9S 2 ఫోన్లు వచ్చినాయి. 2 సేమ్ ప్రైస్, 20,000 లోపు వస్తాయి 2 ఫోన్లు. మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఆ 2 ఫోన్స్కి ఒకటి ఐక్యూ Z9 ఫ్లాట్ డిస్ప్లేతో వస్తుంది, ఐక్యూ Z9S కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. ఒకవేళ 2 ఫోన్స్ కింద పడి డిస్ప్లే పగిలిపోయినాయి అనుకోండి, ఐక్యూ సర్వీస్ సెంటర్కి వెళ్తే వాళ్ళు ఐక్యూ Z9కి ఫ్లాట్ డిస్ప్లే అయితే ఉందో ఆ ఫోన్కి 3,500 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. వాళ్ళ వెబ్సైట్లో లిస్టింగ్ అలా ఉంది, 3,500 ఛార్జ్ చేస్తున్నారు. అదే డిస్ప్లే ఐక్యూ Z9Sలో అంటే కర్వ్ డిస్ప్లే ఉన్న ఫోన్లో డిస్ప్లే పగిలితే 7,000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. అంటే ఇంచుమించు డబుల్ ప్రైస్ అనమాట. 3,500 నుంచి 7,000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. సో మీకు రిపేర్ కాస్ట్ అనేది కర్వ్ డిస్ప్లేకి చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే మీరు గేమ్స్ ఆడేవాళ్ళు అనుకోండి, గేమ్స్ ఆడేటప్పుడు మీకు ఇట్లా 4 ఫింగర్లో అట్లా ఏమన్నా ఆడుతున్నప్పుడు మీకు ఫింగర్స్ అనేవి ఈజీగా జారిపోతుంటాయి అనమాట. లేదంటే అనవసరంగా నోటిఫికేషన్ ప్యానల్ టచ్ అవ్వడము, టచ్ చేయాల్సిన చోటు కాకుండా వేరే చోటు టచ్ అయిపోవడం, ఇట్లా ఎక్కువ ఇష్యూస్ అయితే వస్తుంటాయి గేమ్స్ ఆడేటప్పుడు. సో ఎన్ని విధాలుగా చూసుకున్నా కర్వ్ డిస్ప్లేస్లో ఎక్కువ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అదే ఫ్లాట్ డిస్ప్లే దగ్గరకు వచ్చేసరికి దీనిలో చెప్పిన డిసడ్వాంటేజెస్ అన్నీ దీనికి అడ్వాంటేజెస్. ఫ్లాట్ డిస్ప్లే ఫోన్స్కి టెంపర్ గ్లాస్ దొరకడం చాలా ఈజీ, స్క్రీన్ ప్రొటెక్టర్స్ దొరకడం ఈజీ, ప్రైవసీ ప్రొటెక్టర్స్ దొరకడం ఈజీ, అండ్ కేసులు కూడా ఫుల్ ప్రొటెక్షన్ కేసులు దొరుకుతుంటాయి. సో మీకు ఫోన్ పడ్డా కూడా అంత ఈజీగా డ్యామేజ్ అయితే అవ్వదు. డిస్ప్లే రీప్లేస్మెంట్ కాస్ట్ చాలా తక్కువ ఉంటుంది. అండ్ గేమ్స్ ఆడేటప్పుడు కూడా మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అంత ఈజీగా ఫింగర్స్ జారిపోవడం, టచ్ చేయాల్సిన బటన్ కాకుండా వేరే బటన్ టచ్ చేయడం, ఇట్లా యాక్సిడెంటల్ టచ్ ఇష్యూస్, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమీ మీకు ఫ్లాట్ డిస్ప్లేలో ఉండవు. అదే కర్వ్ డిస్ప్లేలో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. దీని డిసడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఆ ప్రీమియంనెస్ అనేది మీకు ఉండదన్నమాట. 20,000 దగ్గర ఫ్లాట్ డిస్ప్లే కొనాలంటే ఒక అర్థం ఉంది, బట్ 50,000, 60,000, ₹1,00,000 పెట్టినా కూడా మీకు ఫ్లాట్ డిస్ప్లే వచ్చిందంటే మీకు ఆ ఫీలింగ్ ఉండదన్నమాట. ప్రీమియం ఫోన్, అరే ఇంత కాస్ట్ పెట్టాను, ₹1,00,000 పెట్టి యూజ్ చేస్తున్నాను అనే ఆ ఫీలింగ్ అనేది ఫ్లాట్ డిస్ప్లేలో రాదనమాట. సో ఇవి మేజర్గా ఫ్లాట్ డిస్ప్లేకి కర్వ్ డిస్ప్లేకి ఉన్న డిఫరెన్సెస్. అట్లని కర్వ్ డిస్ప్లే వేస్ట్, కర్వ్ డిస్ప్లే కొనొద్దు అని అయితే నేను చెప్పను. ఎవరు ఏది పిక్ చేసుకోవాలనేది మీ పర్సనల్ ప్రిఫరెన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రఫ్ అండ్ టఫ్గా ఫోన్ యూజ్ చేస్తున్నాను అనుకోండి. నేను ఎగ్జాంపుల్ నేను హాస్టల్లో ఉన్నప్పుడు అసలు చాలా భయంకరంగా వాడేవాడిన ఫోన్. మెయిన్గా కాలేజ్ స్టూడెంట్స్ కూడా చాలా రఫ్ అండ్ టఫ్గా వాడుతుంటారు. ఎక్కడ పడితే అక్కడ వేస్తుంటారు ఫోన్ని, కాలేజ్లో కానీ, హాస్టల్స్లో కానీ, క్యాంటీన్లో కానీ ఎక్కడ పడితే అక్కడ పెడుతుంటారు. సో అలా రఫ్ అండ్ టఫ్ యూజ్ చేస్తుంటాను అనుకుంటే
మీరు ఫ్లాట్ డిస్ప్లే ఫోన్స్కి వెళ్ళిపోండి. కానీ కర్వ్ డిస్ప్లే మనం తీసుకోబాకండి, మీకు ఖచ్చితంగా వెళ్ళిపోద్ది. అదే మీరు ఆ ఫోన్ని చాలా డెలికేట్గా యూజ్ చేస్తాను, పెద్దగా యూజ్ చేయను, అలాగా అంటే ఇంట్లో వాడతా, ఆఫీస్లో వాడతా, అంతకుమించి నేను ఎక్కడ పెద్ద ఫోన్ తీను, పెద్ద వాడను, కొంచెం డెలికేట్గా వాడతాను, కొంచెం సింపుల్గా వాడతాను అనుకుంటే మీకు కర్వ్ డిస్ప్లే ఫోన్స్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఒక ప్రీమియం ఫోన్ యూజ్ చేసిన ఫీలింగ్ మీకు కర్వ్ డిస్ప్లేలో దొరుకుతుంది. నేను పెద్దగా ఫోన్ని రఫ్ అండ్ టఫ్గా వాడను, చాలా డెలికేట్గా వాడతా, చాలా స్మూత్గా వాడతా అనుకున్న వాళ్ళకి కర్వ్ డిస్ప్లేస్ బెస్ట్ ఆప్షన్. సో మీరు ఈ 2 ఫోన్స్లో ఏ డిస్ప్లే తీసుకుంటారనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను తెలుసుకుంటా. సో వాటి వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వాచింగ్. బాయ్, జై.